Audio Jungle. Audio Jungle. అంటే మేము డైరెక్ట్ కంపెనీ నుండి ఫ్రాంచైజీకి వస్తుంది మెడిసిన్స్. మధ్యలో స్టేట్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్, డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిబ్యూటర్, లోకల్ డీలర్ ఇవేమీ ఉండరు. ఈ 3 ఛానల్స్ కట్ అయిపోతాయి కాబట్టి కాస్ట్ ఆఫ్ ఏదైతే మెడిసిన్ ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో, రోగి ఎవరైతే వాడతారో ఆయనకు తక్కువ ధరలో వస్తుంది. దాని కారణంగా మేము తక్కువ ధరలో ఇవ్వగలుగుతాం. నాణ్యతతో పాటు తక్కువ ధరలో సామాన్యునికి ఇవ్వగలుగుతాం మందులు. నా పేరు లక్ష్మణ్ అండి, లక్ష్మణ్ భాయ్. మీరందరూ వచ్చినందుకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ కూడా జనరిక్ మెడిసిన్స్ ప్రైవేట్ మెడిసిన్స్ చాలా తేడా ఉన్నాయని చెప్పి వాడట్లేదు జనాలు. దీని ఏమి అభిప్రాయం? బేసిక్గా అభిప్రాయం అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న ఆలోచన అంతవరకు ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ న్యూస్ పేపర్ ద్వారా లేదంటే మనకు మెడికల్ సిస్టమ్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందుతుంది. కానీ ఇప్పుడు లాస్ట్ 5 yearsకి ఇప్పుడు చూస్తే డెవలప్మెంట్ సోషల్ మీడియా ద్వారా నలుగురికి అర్థమవుతుంది. జనరిక్ మందులు అంటే జనరిక్ అంటే ఏంటిది? జనరిక్ అంటే ఆ కెమికల్ నేమ్. మీరు మనము జలుబుకి ఏది తీసుకుంటాము? పారాసిటమాల్ ఏంటిది? అది జనరిక్ నేమ్. దాని బ్రాండ్ పేరు ఏంటిది? డోలో 650, అంతేనా? సో డోలో 650 ఈజ్ అ బ్రాండ్ నేమ్ అండ్ అందులో ఉన్నది ఏంటిది? పారాసిటమాల్. సో మేము జనరిక్ మందుల కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే బ్రాండ్ పేరు పైన జరిగే ఖర్చులు తగ్గించేసి అదే మందుని నాన్ బ్రాండెడ్ పరంగా జనరిక్ మందు పేరు మీదే మార్కెటింగ్ చేస్తున్నారు. సో మీరు నలుగురికి ఇంకా కన్ఫ్యూజన్ ఉండడానికి కారణం ఏంటంటే ఏదైనా చూస్తుంటే దాని మీద ఎక్కువ క్లారిటీ పొందుతారు. ఇప్పుడు జనరిక్ షాప్స్ కూడా మీరు ప్రతి ఏరియాలో చూస్తుంటే ఒక్కొక్క షాప్ ఓపెనింగ్ అవుతుంది. ఎందుకు అవుతుంది? పబ్లిక్ అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి. సో మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇచ్చాను. ఓకే సార్.